ఎంపీ రఘునందన్ రావుకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐటీఐఆర్ ఫుల్ ఫామ్ నాకు తెలియదు, నీ అంత చదువుకోలేదు రఘునందన్, కానీ ఐటీఐఆర్ వల్ల రాష్ట్రానికి కలిగే లాభం తెలుసు అన్నారు. గతంలో సంగారెడ్డిలో ఐఐటి పెట్టాలనుకుంటున్నా అని వైఎస్ఆర్ అడిగారు. నిజానికి ఆ రోజు ఐఐటి అంటే నాకు తెలియదు, కానీ సీఎం అడిగారంటే ఇంపార్టెంట్ అని భావించి వెంటనే ఓకే చెప్పా. ప్రజల జీవితాలపై నాకు చాలా అవగాహన ఉందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఐటీఐని గాలి కుదిలేశారు. 30 ఏళ్ల క్రితం ముంబై పోయే అనే అటవీ ప్రాంతంలో ఐఐటి పెట్టారు. ఇప్పుడు అది గ్రేటర్ ముంబై అయింది అన్నారు. ఎంపీలు ఉన్నారు, అందులో నుంచే 2 సెంట్రల్ మినిస్టర్లు. మీరు తెలంగాణ ప్రజల యువత కోసము ఆ రోజు యూపీఏ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్లో హైదరాబాద్కి ఇవ్వాలనే ప్రతిపాదనలను మీరు మంజూరు చేసుకొని తీసుకొచ్చే ప్రయత్నం. మీకు ఇంకా 4 సంవత్సరాల సమయం ఉంది. ఈ 4 సంవత్సరాల లోపు ఐటీఐఆర్ని మీరు హైదరాబాద్ కేంద్రంగా తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఐటీఐఆర్ ఫుల్ ఫామ్ చెప్పమని, ఐటీఐఆర్ లో మన్మోహన్ సింగ్ ఏం రాసిండో తీసుకురమ్మని, అవి మా ప్రభుత్వం పూర్తి చేసింది. బాగా నీకు అంకెలతో సహా చూపిస్తారు. ఈ రోజు వాట్ ఇస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఐటీఐఆర్ రమ్మను. మన్మోహన్ సింగ్ ప్రకటించిన ఐటీఐఆర్ తీసుకొని రమ్మను. అది పూర్తి అయిందా లేదా? ఉందానగర్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మొదలుకుంటే ఐటీఐఆర్ లో మన్మోహన్ సింగ్ ఏం చెప్పిండో అది మొత్తం నరేంద్ర మోడీ చేసిండు. మీకు డీటెయిల్స్ ఇస్తా, చర్చకు రమ్మని చెప్పి. నీ చదువు నీకు అహాన్ని నేర్పింది. నువ్వు ఏ చదివినో నాకు తెలియగా నీ యొక్క చదువు, నీ అహంకారాన్ని, నువ్వు అహంకారంతో మాట్లాడినావు. ఆ చిన్న పాయింట్ పట్టుకొని ఇంత కథ చెప్తున్నా రఘు. చిన్న పిల్లగాని ఇంకా నా ముందు రాజకీయంగా ఆ ఇల్లు కూడా రావు నీకు ఇంకా.